కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు రావాలి. లేకపోతే గ్రామాలలో నిజంగా చెప్తున్న వాస్తవంగా ఇది గ్రామాలలో ఆవేశం ఉంది కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. ఓట్ల రూపంలో వస్తది కదా. ఈ రోజు ఓటు కంటే పవర్ఫుల్ ఏం లేదు. AK-47 కంటే విలువైంది ఏదన్నా ఉంది అంటే అంత ప్రమాదకరమైంది ఏమన్నా ఉందంటే ఓటు ద్వారానే మీకు పొడుస్తారు. తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ కల్పించకపోతే గ్రామాలలో కాంగ్రెస్ నాయకులని ప్రభుత్వం తరఫున ఎవరైనా ఓటు అడగనికి రావాలన్నా కూడా భయపడే పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల్లో జీవో ద్వారా ఇచ్చినా కూడా అక్కడ కొన్ని కొట్టేసినటువంటి పరిస్థితి, మళ్ళీ కోర్టు ద్వారా పోతే. అయితే 9th షెడ్యూల్ లో ఇస్తే మాత్రము దీనికి ఒక చట్టబద్ధత ఉంటుందని చెప్పేసి మేధావర్గం అంటారు. మీరేమంటారు? ఇదంతా మీకు తెలిసింది కదండి. బీహార్లో ఏం జరిగింది, అవునా కదా? బీహార్తో తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత చేస్తే మాకు ఓకే. కానీ ఈ రోజు మాయ మాటలు వినడానికి ఎవరు లేరు. వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. మీరు తెలుసుకోవాలి, ఏ రాష్ట్రంలో 9th షెడ్యూల్ చేర్చిన తర్వాత కోట్లల్లో ఇప్పటి వరకు మట్టికాయలు పడుతూనే ఉన్నాయి. కోట్లలో అంటే చెయ్యలేదు అనకుండా బీసీలకు మోసం చేస్తూ చెయ్యలేదు అనకుండా ఏదో కొద్దిగా చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు ఇంకొకటి విషయం చెప్తా ఉన్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులు, గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరందరూ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి. ఈరోజు బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి. తప్పనిసరిగా కామారెడ్డి డిక్లేర్ 42% రిజర్వేషన్ ఇస్తేనే సరే, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి బీసీ సోదరులందరూ నడుము కట్టుకొని పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ విధంగా చేసినామో చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇటువంటి కుల వృత్తుల వాళ్ళు వచ్చి రోడ్డు మీద వచ్చి ఏ విధంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో మరో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతా ఉంది. అది బీసీ ఉద్యమం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా.